మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన అభిమాన నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని కడసారి వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు మాత్రం తుంగతుర్తిలోని ఆయన స్వగృహానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా నలుమూల నుంచే కాదు, రాష్ట్రం నలుమూలలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ తుంగతుర్తిలోని ఆయన సొంత నివాసానికి క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆయన వచ్చిన వారందరికీ కూడా వారి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి గారు అందరికీ కూడా నమస్కరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు శోకసంద్రంలో ఉన్నా కూడా తన తండ్రిని చూడడానికి వచ్చిన వారందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు రాష్ట్రం నలుమూల నుంచే కాదు, సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వచ్చిన అభిమానులు ఆయన కడసారి దర్శించుకొని వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న పరిస్థితి మనం వీక్షించవచ్చు. మొత్తంగా ఈ అంత్యక్రియలకైతే ప్రభుత్వం తరఫున మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ హాజరవుతున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించిన పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు రామిరెడ్డి దామోదర్ గారు లక్కీ నెంబర్ 1. సో ఆయన వాడే ప్రతి వాహనానికి కూడా 1వ నెంబరే వర్తిస్తా ఉంది. మరోవైపు ఆయన చనిపోవడం కూడా 1వ తారీఖునే చనిపోవడంతో ఈ 1కి ఆయనకున్న అవినావ సంబంధంపై పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా అభిమానుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఆయన ప్రధానంగా అనుచరులు అయితే ఇంకా వేనారెడ్డి, పొత్తు భాస్కర్ తో పాటు చెవిటి వెంకన్న యాదవ్ వీళ్ళందరూ కూడా ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నారు. వారంతా కూడా పూర్తి స్థాయిలో మరణాన్ని అయితే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా తుంగతుర్తి మొత్తం కూడా దామోదర్ రెడ్డి నామస్మరణతో మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు అంత వేలాది మంది అభిమానులు ఇక్కడ చేరుకుని పరిస్థితిని ఆయన కడసారి చివరి చూపు చూసుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దామోదర్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎట్లా ఉంది? దామోదర్ రెడ్డి గారి మృతి అనేది ఈ టోటల్ నియోజకవర్గానికి మరియు ఇక్కడ ఉన్న జనానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ మహావృక్షాన్ని కోల్పోయిందని మాకు ఈ రోజు ఎంతో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనకు లోనై ఉన్నారు. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఇది. ఇట్లాంటి మహానేత మళ్ళీ మనకు దొరకడనేది మాకు ఎప్పటికి కూడా మా బాధ. వాటిని సరే కడసారి చూపు అందరూ చూస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి కలవడానికని వచ్చిన మేము యాక్చువల్ గా నేను తుంగతుర్తికి ఇన్ఛార్జ్ గా చేశాను నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అంతకంటే ముందు నుంచే దామోదర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఉంది. వారు గత 40 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి కార్యకర్తలను గాని నాయకులను గాని తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక వర్క్ చేసిండ్రు. ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రు. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉన్నారు. ఏ పార్టీలు మారకుండా ఉన్నటువంటి మహానాయకుడు ఆయన, ప్రజానాయకుడు. ఆయనతో పాటు చాలా మందిని నాయకులుగా తయారు చేసిండు. అది ముఖ్యంగా అన్ని వర్గాలు, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కింది స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులను తయారు చేసిండ్రు. నేను కూడా 3 సంవత్సరాలు తుంగతుర్తికి ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు ఒక కన్న కూతురులాగా నన్ను చూసుకున్నారు. నాకు కూడా ఎన్నో రాజకీయ అంశాల పట్ల ఒక అవగాహన కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన మరణం ఇవాళ మాలాంటి వాళ్ళందరికీ ఒక తీరని లోటు. మాలాంటి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన దామోదర్ రెడ్డి లేరనే విషయాన్ని వాళ్ళంతా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. మరి కొంతమంది నాయకులు చెప్పండి, దామోదర్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా? దామోదర్ రెడ్డి గారు మీ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పటి నుంచి మేము ఉస్మానియా యూనివర్సిటీలోనే దామోదర్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ ఆఫీస్ పేరు ఎదుర్కొంటే 85లో ఎప్పుడైతే శాసనసభ్యుడు అయిందో జిల్లాలో వారు ఒక్కరే శాసనసభ్యుడిగా ఉండే, మరో పర్యాయం పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ కూడా ప్రజల ఒత్తిడి మేరకు, కార్యకర్తల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా నిలబడి ఈ కాలంలో బీఫారం మీద గెలిచే పార్టీకి ద్రోహం చేసి పోయే కాలంలో కూడా పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా ప్రజా కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఈ రాష్ట్రంలో, జిల్లాలో, తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ కొరకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వేదికగా అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాటం చేసి ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఉన్నత వర్గాల నుంచి వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాల కొరకు, రైతు కూలీల కొరకు కాంగ్రెస్ పార్టీ కొరకు
ఆర్ఎన్ఎస్ఎల్ కృషి చేసినట్టు దామోదర్ రెడ్డి గారు లేకపోవటం ఒక నల్లగొండ జిల్లాగా కాదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజానీకానికి రైతులకు రైతు కూలీలకు చాలా నష్టం. ఇటువంటి సమయాల దామోదర్ రెడ్డి ఆశయాల కొరకు వారి అభిమానులందరూ కూడా తప్పకుండా వారి ఆశయ సాధనకు పనిచేయాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. సారు 1983 నుంచి ఎమ్మెల్యే గెలిచి ఎంతో మంది కార్యకర్తలు తయారు చేసి పార్టీ మారకుండా గత 40 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా తెలంగాణ రాష్ట్రంలోనే స్వచ్ఛమైన నాయకుడు ఒక దామోదర్ రెడ్డి గారే. చిన్న చిన్న మామూలు కార్యకర్తలు కూడా సారు నమ్మినలు 100 కోట్లు సంపాదించి ఉన్నారు. కానీ సారు 100 ఎకరాలు పోగొట్టుకొని 100 ఎకరాలు పోయినా కానీ ఒక ధర్మరాజు అసొంటి దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పోవటం చాలా దురదృష్టకాలం. ఇటువంటి నాయకుడు చిన్న చిన్న కార్యకర్తలు అన్ని కులాల వర్గాలని కలుపుకొని అన్ని కులాలని చాలా మంది కార్యకర్తలు తయారు చేసి కాంగ్రెస్ సైనికుల లెక్క తయారు చేసిన నాయకుడు పోవటం చాలా దురదృష్టకాలం కాంగ్రెస్ పార్టీకి. ఇటువంటి నాయకుడు నల్లగొండ జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సార్ లాంటి నాయకులు ఉంటే చాలా అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి మంచిగుంటదని సారు చాలా 1,000 మందిని ఒక నాయకుల సైనిక లెక్క తయారు చేసిండు. సారు నమ్మిన వాళ్ళు మొత్తం కూడా 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించుకొని పక్కకు పోయారు. కాబట్టి ఇటువంటి నాయకుడు పోవడం చాలా దురదృష్టకాలం. కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది అనుకోవాలి. జై కాంగ్రెస్, జై దామోదర్ రెడ్డి గారు. ఇది ఎవరి నోట చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఆయన అభిమానులు అయితే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధాతప్త హృదయాలతో వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున అభిమానులు దగ్గరికి అంతరంతలుగా తరలి వస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులంతా కూడా వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు మనతో పాటు వాళ్ళ ప్రధాన అనుచరుడిగా ఉన్న చెవిటి వెంకయ్య గారు ఉన్నారు. చెప్పండి, మొదటి నుంచి కూడా దామోదర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీరని లోటు. వారికి నాకు 30 సంవత్సరాలు పైగా అనుబంధం ఉన్నది. మేము రక్తం పంచుకొని పుట్టకపోయినా రక్తం ఇచ్చే తమ్మునిగా మాత్రం ఆ గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో రాజకీయాన్ని నడిపిన వ్యక్తి. ఏనాడు కూడా ఆనాడు ఎన్టీ రామారావు గాని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తే రుణపాయంగా తిరస్కరించి, అదేవిధంగా 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు వారే స్వయంగా దామోదర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ కు వచ్చి ఆహ్వానించడం జరిగింది. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతా, నా శ్వాస ఉన్నంత వరకు అని ఒక విశ్వాసాన్ని, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఎంతో మంది నాలాంటి నాయకులను, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నాలాంటి నాయకులు ఎంతో మందిని, శాసనసభ్యులను, జిల్లా అధ్యక్షులను, మార్కెట్ కమిటీ చైర్మన్లతో వారి నాయకత్వంలో చాలా మంది నాయకులు ఎదిగారు. ముఖ్యంగా తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారి లోటును ఏ రకంగా కూడా తీర్చలేనిది వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అదేవిధంగా వారికి మనస్ఫూర్తిగా ఆ దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ. దామోదర్ గారికి మీకు ఎట్లాంటి సంబంధం? నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం 2 నియోజకవర్గాలు 2 కట్టనని ఈ జనాన్ని ఎట్లా ఇచ్చిపెట్టి పోయినావన్నా నువ్వు? నీకెంత పాపం ఏదన్నా ఏమైందన్నా? పిల్లా చెల్లా ఆడమ్మగా అందరూ తల్లి వచ్చిందన్నా. దావన్నా నీకు చూడడానికి వచ్చారన్నా, నువ్వు ఒక్కసారి లేచి చూడన్నా మా దావన్నా. ఒక్కసారి జనాన్ని చూడన్నా. నీ ఒకదాన్ని ఒక కొడుకుని ఏం చెప్పిపోయినావన్నా? ఈ దుఃఖతో రేపేటప్పుడు ఏం చెప్పిపోయినావన్నా? మాధవన్నా కైగారి పుల్లి అసెంబ్లీలో పేరు పొందిన దావన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరు పొందిన దావన్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక సీటు కలిసిన దావన్నా. నీ రక్తం మొత్తం 3 రంగుల జెండన్నా. ఈ గడి మూసిపోయిందన్నా.
చూస్తారంట. ఈ జనాన్ని ఒక్కసారి చూడవన్న మా దామన్న. ఇది ఈయన అభిమానులు కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరిని చూసినా కూడా ఇదే రోదనలు నిండుతా ఉన్నాయి. దామన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎక్కడ ఎన్ని పార్టీలు మనం కూడా దామన్న రక్తం 3 రంగుల జెండా, అటువంటి 3 రంగుల జెండాను నమ్ముకున్న దామానికి లేడనే విషయాన్ని తుంగతుర్తి ఇల్లు పోసిపోతుంది అన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దామన్న అభిమానులు పూర్తి స్థాయిలో తమ కన్నీరు మునిరవుతున్న పరిస్థితి సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యాప్తంగా కొనసాగుతా ఉంది.